హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అక్షయ ఛానల్. అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏం లేదండి, పొద్దున్న నేను ఇంకా పని చేసుకున్న తర్వాత ఏముంది అక్కడ ఇప్పుడు వినాయక చవితి నాడు ఇట్లా అన్ని ఉండ్రాల్లాగా ముగ్గు పిండితోని వేసుకుంటారు మా సైడు. నేను కదా వేసిన ముగ్గు. ఏముంది, అందరు స్నానాలు అయిపోయిన, వర్షం అయితే జోరు వర్షం పడుతుంది. ఈ పాపం పిల్లలకి వినాయక చవితి అని ఒక 2 నెలల ముందు నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అయితే ఇవాళ దేవుడు వర్షం పడిపిస్తుండు. ఏం అంటే ఇట్లా వాన పడితే ఎట్లా తాత అన్నాడు. దాకానేమో వర్షాలు లేక ఎండ ఫుల్ కొట్టింది. పండగ నాడు వర్షం పడి మొత్తం మంగళంగడి ఎత్తుంది. అయితే మాది ఏంటంటే ఇక మేము 1 సైడ్ రూమ్ తీసేసినాం కాబట్టి అక్కడ అంటే గోడ మొత్తం తీసేసరికి రూము ఇట్లా అవుతుంది కదా, మీద గూన పెంకలు గూన పెంకలు అన్నీ తీసేసినాం 1 సైడు. అన్నీ అంటే కొంచెం బాగా కాదు, అది పెట్టియాలి, గోడ పెట్టి అక్కడ దాకా గూన పెంకలు అయితే చేసుకుని ఎప్పటిలాగా మళ్ళీ వేయాలి. వర్షం పడుతుంది కదా, అంత ఊరుతుంది అందులోకించి. ఇక ఏదో కవర్ కప్పిండు, కానీ ఇవాళ పనికి నచ్చిండు, కానీ వర్షం పడట్లో అది మళ్ళీ బంద్ అయింది. అక్కడ కనిపించేది ఏంటంటే గోడ, మా రూమ్ గోడ. గోడ ఉంది కదా, అయితే కింద మట్టి గోడ కాబట్టి ఇల్లు కూలగొట్టిన తర్వాత హోల్స్, ఎలుకల వల్ల హోల్స్ అయ్యి అందులోకించి పాము పోయింది. అది నాగుపామే కింద నుంచి పైకి ఎక్కింది. గోడ మధ్యలో అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయి అన్నట్టు. అది మేము గోడ కూలగొట్టేటప్పుడు అవన్నీ గుణ పెంకలు, లీపర్ చెక్క అవన్నీ తీసేటప్పుడు ఆ పాము అన్నది బయటకు కనిపించింది. ఇక కనిపిస్తే ఏం చేసుడని దానిపైన ఓల వేసిండు. అంటే అప్పుడు ఇంకా ఓల వేయలే. ఇక మళ్ళీ తర్వాత అది గుణ పెంకలకు ఎనుగర్ర అని ఉంటుంది కదా, ఎనుగర్ర నుంచి ఆ మెల్లగా ఇంట్లోకి వస్తారని చూసింది అన్నట్టు. మేము వెంటనే చూసి దాన్ని షోషో అంటే మళ్ళీ అందులోకే పోయింది. అందుకే దానిపైన ఓలేసిండు. ఇక గణపతులు అంటారా, గణపతులు మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి 2-3 నెలల ఉంది వినాయకులను తీసుకుపోవడు జరుగుతుంది. అంటే ఇటు సైడు రెడీ అయ్యారు, కొరుట్లలో అన్ని తయారు చేస్తారు కాబట్టి కొరుట్ల నుంచి అన్ని ఇటు సైడు వెమ్లవాడ సైడ్ వెళ్ళిపోతాయి. మస్తు రోజుల ఉంది, పోతూనే ఉన్నాయి. అయ్యో వాయర్లు ఆ గాడ ఏం చేస్తుండే పోరగాళ్ళందరూ. హ్యాపీ వినాయక చవితి అని చెప్పి ఎట్లుంది మా ఇల్లు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి నాడు ఏం చేసుకుంటాం మనము స్పెషల్గా పాల తాలికలని, మా సైడు తాడుకల పాయసం అంటాము, ఉండ్రాల పాయసం అంటారు. దాన్ని అయితే వేసుకుందాం అని అయితే గోధుమ పిండి అయితే కలిపిన. గోధుమ పిండి కలిపి ఇంకా నేను వంట చేసి తర్వాత నెక్స్ట్ దాని ప్రాసెస్ అంతా, ప్రాసెస్ ఏముంది, గోధుమ పిండి కలిపిన తర్వాత దాన్ని కొంచెం నాననిచ్చిన. వర్షం అయితే పడుతూనే ఉన్నది పాపం. అంతా ఇక్కడ వర్షం పడితే అదేందో కానీ ఏం పని అసలు మనసున పడుతుంది. ఇట్లా అనిపిస్తుంది కదా, ఎండ కొడితే ఎంత ఎండ అయినా కానీ మనము అది చేసుకుంటాం, కానీ వర్షాకాలం అయితే అసలుగా మనసున పడుతుంది. ఇక దానికోసము ఒక బగోన్లో నీళ్ళు మసాలా అంటే గరం చేసుకోవాలి. నీళ్ళు బాగా మసలాలి. మసలేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఇక నేను ఇప్పుడైతే ఛాయ్ తాగుతున్నా. పిండి కలిపిన తర్వాత అవన్నీ వేసుకున్న తర్వాత ఛాయ్
అంటే పెట్టుకొని అప్పుడు తాగుతున్నా. నేను ఆ నీళ్ళు మసలే లోపల అవి ఏంటి పిండితోటి ఇట్లా చేసుకొని రౌండ్గా దాన్ని దాలవాలి. అంటే రౌండ్ ఉండ్రాళ్ళలాగా వేసుకోవచ్చు, బాల్స్ లాగా ఇట్లా పొడుగా వేసుకోవచ్చు. నేనైతే పొడుగానే వేసిన. అవి చేసి అందులో నీళ్ళు మసిలేటప్పుడు అందులో వేసిన అన్నట్టు. వచ్చిందన్నమాట, సాగొచ్చిందని. అవి వేసేటప్పుడు పొడి పిండి పోసుకుంటాం కాబట్టి ఆ పొడి పిండిని అదే వాటర్లో కలిపి అందులో పోసేస్తే చిక్కగా వస్తుంది. అందులో పోసి అవి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇక ఏంటిది బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలిపి అది బాగా కొంచెం చిక్కగా అయ్యి ఉడికేదాకా బెల్లం కరిగి చిక్కగా అయ్యేదాకా ఉంచాలి. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. అది ఇక మసులుతుంది. నేను కానీ ఇంకా అందులో మళ్ళీ నెయ్యి వేసుకొని అందులో అవి డ్రై ఫ్రూట్స్ ఉంటే కాజు బాదం పిస్తా అవన్నీ ఇట్లా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర లేకుండే మళ్ళీ నాకు నెయ్యి తిన అన్నట్టు ఎక్కువ, అందుకే ఇక
ఇక లాస్ట్కి అయితే అది యాలకుల పొడి వేసేసి ఇక పక్కకు పెట్టిన, మళ్ళీ ఒకసారి మళ్ళీ గరం చేసుకుని, అంటే నాకు పాలు మర్చిపోయినా, మళ్ళీ పక్క సైడ్కి పెట్టుకొని పాలైతే పోసేసిన. పాలు పోసినాక మళ్ళీ కొంచెం సేపు గరం చేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏమైనా చేసిన రోజు అంటే పండగ రోజు ఏం చేస్తామంటే దేవునికి నైవేద్యం లెక్క దేవునికి దగ్గర పెడతాం కాబట్టి ఫస్ట్ అయితే దేవునికి అలా తీసేసి అయితే పెట్టేసినాం. తాడకల పాసం అంటారు. ఇంకే స్వీట్ చేయలే, ఇంకే చేయలే, స్వీట్ చేయాలి. తాడకల పాసం అని మేము చేసుకుంటాం. మా చిన్నోడు ఏంటంటే ఇంకేం స్వీట్ చేయలేవా అని అంటుండు. స్పెషల్గానే అయితే వినాయక చవితి నాడు కంపల్సరీ ఆ పాసం అయితే వేసుకుంటాము. వర్షం తప్ప ఆ రూమ్ వేసిన ఉంది, హైట్ షిఫ్ట్ చేసిండ్లా. ఇప్పుడు పెట్టదంట లేదా, హైట్ బాగా పెద్ద ఉందా. ఎప్పటంటే పిల్లలకైతే ఇచ్చేసిన, తింటుండ్రు. నేను ఇప్పుడు తినానని నేను ఇంకా పూజ అయ్యేదాకా నేను తినలేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్. తాడకల పాసం అంటాం కానీ గుండ్రాల పాసం, అది పాల తాలికలు అంటారు, గుండ్రాల పాయసం అంటారు. టేస్ట్ చేయండి. నోరెందుకు కాలుతుంది, బిల్లం ఎక్కువైందా, గడుకో ఫ్యాన్ కిందకో.